అతిరథ మహారథులందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు. వ్యక్తిత్వ వికాసం మీద రాసినటువంటి కవిత పాఠాలెన్ని నేర్వాలో కవిత పేరు. కవితాంశం పాఠాలెన్ని నేర్వాలో. నడక నేర్చుకోవడం అంటే విస్తారంగా ఒళ్ళు విరుచుకున్న రహదారి రొమ్ము మీద పాదాలను కదిలించడం కాదు. నడక నేర్చుకోవడం అంటే విస్తారంగా ఒళ్ళు విరుచుకున్న రహదారి రొమ్ము మీద పాదాలను కదిలించడం కాదు. విచ్చుకున్న ముళ్ళ కంచెల్ని ముద్దాడగలగడం. రుచులను పచనం చేయడం అంటే రుచులను పచనం చేయడం అంటే నాలుగుకి తీపి తాపడాన్ని తొడుక్కోవడం కాదు. చేదైనా దిగమంగందే ఆ రుచికి పరమార్థమే లేదు. భక్తిలో ముక్తి అంటే భక్తి అంటాం. భక్తి అంటే ఏంటి? భక్తిలో ముక్తి అంటే జపమాల కూడికతో, రుద్రాక్షల ఆహార్యంతో, పలుమార్ల ప్రదక్షిణలో పస్తులే అని సూత్రీకరించుకోవడం కాదు. నిబద్ధత ఒత్తికలో నిస్వార్థమెరగని సేవ తొలి అడుగు వేసినప్పుడు. అంటే ఇలాంటి ఫౌండేషన్స్ ఎన్నో ముందుకు వచ్చి సమాజ సేవలో భాగస్వామ్యం అయినప్పుడు మాట. అది భక్తి అంటే. విద్వత్ ఉంది, వాడికి బాగా చాలా విద్వత్ ఉంది, మహానుభావుడు గొప్పవాడు అంటాం. విద్వత్ అంటే ఏంటి? పాండిత్యం ఉన్నవాడిని, ప్రతిభ గలవాడిని. విద్వత్ సరస్వతి పుత్రుడు అంటారు. విద్వత్ అంటే వాగ్దేవి ఆవాహనతో నీ బాహ్యాన్ని కప్పి తిరుగుతున్నప్పుడు నలుగురు పడిపడి దండాలు పెడుతుంటే పట్టించుకోకపోవడం కాదు. ఒక పండితుడు వెళ్ళిపోతుంటారు, 10 మంది దండాలు పెడుతుంటారు. ఒక అహంతో, నేను పండితుడనే అహంతో అతను ఎవరికి కూడా ప్రతి నమస్కారం చేయకుండా పోతాడు. అది కాదు విద్వత్తు. విద్వత్ అంటే వాగ్దేవి ఆవాహనతో, వాగ్దేవి అంటే సరస్వతి, ఆ సరస్వతిని ఆవాహన చేసుకున్నటువంటి జ్ఞానం గల వ్యక్తి, విద్వత్తు గల వ్యక్తి మహాపండితుడు. నీ బాహ్యాన్ని కప్పి తిరుగుతున్నప్పుడు నలుగురు పడిపడి దండాలు పెడుతుంటే పట్టించుకోకపోవడం కాదు. జ్ఞానిలో జ్ఞానిని దర్శించి నీ పరిశోధన విస్తృతం చేసినప్పుడు. మనం ఎవరికి వీడికేం తెలియదురా అనుకుంటాం, కానీ వాళ్ళు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం 1-2 పాయింట్స్ ఉంటాయి. అలాగే మహాజ్ఞాని అనుకుంటాం, వాడికి కూడా తెలియని పాయింట్స్ 2-3 ఉంటాయి. అది మనం అజ్ఞానిలో జ్ఞానిని పరిశోధించి నీ పరిశోధనను విస్తృతం చేసినప్పుడు అది విద్వత్ అంటే. చెరువుగా నలగనిదే నెగనగలాడదు స్వర్ణం, బంగారానికి నలుగు పెడితేనే మెరుగు పెడితే గాని నెగనగలాడదు. నలగనిదే నెగనగలాడదు స్వర్ణం, ఆటుపోట్లతో రాటు దేనదే కాదు సంద్రం. సంద్రానికి ఎన్నో కడుపులో పడబాగిన ఉంటుంది, నిత్యం ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అటువంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుంటే కానీ ఒక మహాసముద్రం అవుతుంది. అటువంటి మహాసముద్రాన్ని, ఒక స్వర్ణాన్ని, బంగారాన్ని తీసుకొచ్చి వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చినటువంటి కవిత్వం రాశాను. ఆటుపోట్లతో రాటు దేనందే నిగనగలాడదు స్వర్ణం సంద్రం. మరి స్వర్ణం నలిగినప్పుడు ఊరంతా ఉన్న సముద్రం ఓర్మిగా ఉండి అనుభవాల పాఠాలను వంట పట్టించుకున్నప్పుడు ఇక నరుడిగా మనం ఎన్ని పాఠాలు నేర్వాలి? అందరికీ ధన్యవాదాలు.